తెలంగాణలో భారీ సైబర్ ఫ్రాడ్ నెట్వర్క్ ను ఛేదించారు పోలీసులు. దీనిపై గత 15 రోజులుగా ఆపరేషన్ క్రాక్ డౌన్ ను నిర్వహించామని అన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయిశ్రీ. సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చి కమిషన్లు పొందుతున్న 1888 మందిని గుర్తించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 137 బ్యాంకుల్లో తనిఖీలు చేపట్టి 549 ఎఫ్ఐఆర్స్ నమోదు చేశామని అన్నారు. ఈ ఆపరేషన్ లో 2 బ్యాంకు ఉద్యోగులు 15 మంది మహిళలతో సహా మొత్తం 208 మందిని అరెస్ట్ చేశామంటున్న ఎస్పీ సాయిశ్రీతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు తెలంగాణలో భారీ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మ్యూల్ అకౌంట్స్ ఇచ్చే కస్టమర్స్ అందరినీ కూడా గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయిశ్రీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం ఆపరేషన్ చేశారు మేడం? ఎంతమందిని పట్టుకున్నారు? ఎలా లీడ్ దొరికింది అసలు? సో ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ క్రాక్ డౌన్. ఇది మనము సైబర్ సెక్యూరిటీ నుంచి బ్యూరో నుంచి తెలంగాణ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ వీళ్ళందరితో సహకారంతో మనము ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ అన్నది చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి ఇది మనము మ్యూల్ అకౌంట్స్ మీద ఈ ఆపరేషన్ చేసాము. ఈ మ్యూల్ అకౌంట్స్ అన్నవి ఏంటంటే వాళ్ళు అకౌంట్ని అద్దెకి ఇచ్చినట్టే, ఇంచుమించు ఒకనొకప్పుడు ఇల్లు మనం అద్దెకి ఇచ్చినట్టు వీళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని అద్దెకిస్తున్నారు ఈ సైబర్ ఫ్రాడ్లో ఫ్రాడ్స్టర్స్కి వాడుకోవడానికి. సో దీనిలో భాగంగా మనము బ్యూరో ఏదైతే ఉందో ఇది మనకి స్టేట్కి నోడల్ సైబర్ సెక్యూరిటీకి సైబర్ క్రైమ్కి కాబట్టి మనకి ఏం తెలిసిందంటే దాదాపు సుమారు 2000 అకౌంట్స్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 1888 అకౌంట్స్, వీటిలన్నిటి మీద క్రైమ్ లింక్స్ ఉన్నాయి. అంటే క్రైమ్ అవ్వింది అని మనకి తెలుస్తుంది, కానీ ఎటువంటి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈ అకౌంట్ హోల్డర్స్ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరగలేదు. సో ఎందుకు ఇలా జస్ట్ బికాజ్ వీళ్ళు విక్టిమ్ ముందుకు రాకపోవడమా లేకపోతే ఇతరితర కారణాల వల్ల వీళ్ళ మీద యాక్షన్ అవ్వలేదు. బట్ వీళ్ళని వదిలేస్తే మన తెలంగాణ కూడా ఇంకొక జామ్తారానో భరత్పూర్ అవ్వచ్చు. కాబట్టి ఇట్లాంటిది అవ్వద్దు, మనం ఎటువంటి పరిస్థితులలో మనం సైబర్ క్రైమ్ని కట్టడించాలన్న ఉద్దేశంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. తెలిసే ఈ అకౌంట్స్ వాళ్ళకి ఇచ్చారా మేడం? సైబర్ క్రైమ్ జరుగుతుంది, ఒకవేళ ఇవి అంటే కూడా ఫ్రాడ్స్ చేసి మాకు కమిషన్ ఇస్తారని వీళ్ళందరికీ తెలుసా మేడం? ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే చేస్తున్నారనే మేము భావిస్తున్నాము. తెలియకుండా అనంటే అది అవ్వదు. ఉత్తి పుణ్యాన జస్ట్ అకౌంట్ ఇచ్చినందుకు 5% కమిషన్ ఎవరు ఇవ్వరు, అండ్ జెన్యూన్ దానికి దేనికి ఇవ్వరు. సో ఖచ్చితంగా వాడుకుంటేనే ఇస్తారు. ఎందుకు వాడుతున్నారు అండ్ మీ అకౌంట్కి ఎంత కమిషన్ వస్తుంది, అది టైం టు టైం మీకు ఎంత కమిషన్ వస్తుంది, మీరు ఎంత మీ అకౌంట్ని వాడుకుంటున్నారు అన్నది మీకు ఒక అందాజా ఉన్నా కూడా మీరు దాన్ని అరికట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఐడియా కూడా ఉంది దట్ వీళ్ళు ఏదో తేడా జరుగుతుంది, మోసానికే వాడుతున్నారు అన్న ఐడియా వీళ్ళందరికీ ఉంది. సో దీంట్లో మనము మనం అవేర్నెస్ ఇచ్చినా మనం గుర్తుంచాల్సింది ఏంటంటే ఈ అకౌంట్ అంటూ లేనిది ఈ సైబర్ క్రైమ్ జరగదు. సో సైబర్ క్రైమ్ని మనము అరికట్టాలి అని అంటే ఈ మ్యూల్ అకౌంట్ వ్యవస్థని మనము నాశనం చేయాలి. దీంట్లో బ్యూరో ఖచ్చితంగా అదే దిశగా ముందు అడుగు వేస్తుంది. అండ్ దీంట్లో మేము ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ అకౌంట్ మీ బాధ్యత. నేను మా వాళ్ళు ఇచ్చారు, మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, ఏదో పని ఉందని అడిగారు, ఇట్లాంటివన్నీ కాదు. ఖచ్చితంగా మీ అకౌంట్ మీ బాధ్యత. మీరు ఏం చేస్తున్నారు, ఎలా నడుస్తుంది అన్నది, మీ అకౌంట్లో ఏమవుతుంది అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. అండ్ అది మిస్యూజ్ కాకుండా చూడవలసిన బాధ్యత మీది. ఇలా గనక ఎవరిది వాళ్ళు బాధ్యత తీసుకుంటే సైబర్ క్రైమ్ అన్నది ఖచ్చితంగా మనం అరికట్టగలుగుతాం. అయితే సైబర్ క్రైమ్కి సంబంధించి ఫ్రాడ్స్లలో ఒకవేళ మీ అకౌంట్ కానీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఉదాహరణే దాదాపు 200 మందిని మ్యూల్ అకౌంట్స్ ఇచ్చినటువంటి వారందరినీ కూడా గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒకేసారి 137 బ్రాంచుల్లో 137 మంది టీమ్స్తోని రైడ్ చేసి ఈ మ్యూల్ అకౌంట్స్కి సంబంధించిన ఎవరైతే అకౌంట్స్ షేర్ చేస్తున్నారో వారందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.